హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మాట్లాడిపోయే టాపిక్ మనందరి ఊహలలో తేలుతూ ఒక డెకేడ్ అంటే దశాబ్దం దాటి కూడా మనందరినీ ఉత్సాహపరిచి మనల్ని బాగా యాక్టివేట్ చేసి తన అందచందాలతో మైమర్పించి మెప్పించిన నటి అనుష్క గురించి మాట్లాడుకోబోతున్నాం. అనుష్క శెట్టి. సో ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి, బట్ అనుష్క శెట్టిగా మనం ఇండస్ట్రీలో అలాగే పిలుచుకుంటాం. అయితే అనుష్క శెట్టి గారు బాహుబలి రిలీజ్ అయ్యి ఇప్పటికి 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్లలో కేవలం 4 సినిమాలు చేశారు. ఆ 4 సినిమాలు కూడా యూవీ క్రియేషన్స్లో మాత్రమే చేశారు. ఎందుకంటే ఆవిడ చాలా సందర్భాలు చెప్పారు, యూవీ క్రియేషన్స్ నిజంగా నా సొంత బ్యానర్ లాంటిది, అందులో చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుందని. బాహుబలి తర్వాత భాగమతి చేశారు, తర్వాత సైరాలో కనిపించారు, తర్వాత నిశ్శబ్దమని కోన వెంకట గారికి సంబంధించిన సినిమా ఒకటి చేశారు. ఆ తర్వాత రీసెంట్గా మిస్టర్ అండ్ మిస్సెస్ పోలిశెట్టి సినిమాలో చేశారు. సో ఇవన్నీ ఒక భాగమతి బాగా హిట్ అయింది, సైరా హిట్ అయింది, తర్వాత మిస్టర్ అండ్ మిస్సెస్ పోలిశెట్టి ఓకే అనిపించింది, నిశ్శబ్దం ఓకే ఓటీటీ మూవీగా నిలబడింది. అయితే ఎందుకు ఈవిడ ఎంత గ్యాప్ తీసుకుంటున్నారు అంటే రకరకాల డౌట్స్ వస్తున్నాయి. పెళ్లి చేసుకోబోతున్నారంటే అది లేదు, ఆల్రెడీ అనుష్క శెట్టి 40+ అయిపోయారు. సో మరోవైపు ప్రభాస్ గారు అని రూమర్లు వినిపిస్తున్నాయి, అవి ఏవీ లేవు, అవన్నీ కొట్టిపడేశారు. కేవలం నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్, అలాగే మిగతా టైంలో యోగా చేసుకుంటారు. కోర్స్ యోగా టీచర్గానే ముందు ఆవిడ కెరీర్ స్టార్ట్ చేశారు, ఆ విషయం అందరికీ తెలుసు. అయితే సినిమాలకి దూరం అవ్వట్లేదని చెప్పేందుకే మెల్లమెల్లగా తనకు నచ్చినప్పుడు తన కంఫర్ట్ జోన్లోనే సినిమాలు చేస్తున్నారు మన అనుష్క శెట్టి గారు. ఈ 7 ఏళ్లలో 4 మూవీసే చేశారు. అయితే ఇప్పుడు ఇంకో సినిమాకు కూడా సంతకం చేయబోతున్నారు. అదేంటో తెలుసా? ఆమె యొక్క మరో ఫ్రెండ్ డైరెక్టర్, ఆ ఫ్రెండ్ డైరెక్టర్ ఎవరో కాదు, మన క్రిష్. జాగర్లమూడి. సో ఆయన డైరెక్షన్లో నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు కూడా. అది కూడా క్రిష్ గారి డైరెక్షన్ అంటేనే ఒక డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది. మనం గతంలో కూడా చూసాం, గౌతమిపుత్ర శాతకర్ణి అలాంటి సినిమాలు చాలా బాగా తీసుకెళ్లారు. అలా కాక బాలకృష్ణ గారు తీసిన మహానటుడు ఎన్టీఆర్ జీవిత గాథని కథానాయకుడు మహానాయకుడు సినిమాలకు కూడా ఆయన డైరెక్ట్ చేశారు. చాలా అద్భుతంగా. మోర్ ఓవర్ క్రిష్ గారు డైరెక్ట్ చేస్తే తెలుగు నేటివిటీ ఉట్టిపడేలా ఉంటుంది. అటువంటి క్రిష్ గారి డైరెక్షన్లో ఇప్పుడు అనుష్క సైన్ చేశారట. నెక్స్ట్ మూవీ అనుష్క గారిది క్రిష్తో ఉండబోతుంది. అది కూడా కంప్లీట్ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ. బట్ హీరో కూడా ఉంటారు, బట్ హీరోయిన్ బేస్డ్ ఎక్కువగా ఉంది. హీరోయిన్ పాత్రలు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తున్నారని వినిపిస్తున్న నేపథ్యంలో ఆబ్వియస్లీ బాహుబలి తరువాత ప్రభాస్కి ఎంత ఇమేజ్ వచ్చిందో అనుష్క కూడా అంతే ఇమేజ్ వచ్చింది. ఆవిడొక హీరోయిన్. ప్రభాస్, రానా ఇద్దరితో పాటు సరితూగే మూడో హీరో ఎవరంటే బాహుబలి సినిమాకి అనుష్కనే చెప్పాలి. అంత బాగా నటించి మెప్పించారు. అన్ని రకాల విద్యల్లోనూ, అన్ని రకాల కళల్లోనూ, అన్ని రకాల నవరసాల్లో కూడా బాగా అదే ప్రభాస్కి తల్లిగాను, అదే ప్రభాస్కి భార్యగాను యాక్ట్ చేసి మెప్పించారు. కాబట్టి అనుష్క ఒక లేడీస్ సూపర్ స్టార్గా ఎదిగారిన వైనం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు లేడీస్ సూపర్ స్టార్గానే కొనసాగుతున్నారు. కాబట్టి సినిమాలకు దూరం అవ్వలేదని చెప్తూనే 2 ఏళ్ళకు ఒక సినిమా, సంవత్సరంన్నరకు ఒక సినిమా, ఈ గడిచిన 7 ఏళ్లలో 4 సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా చేయబోతున్నారు. అందులో హీరో ఉంటారు, బట్ హీరో అంటే హీరోనే, అనుష్కనే లీడ్ రోల్గా చేయబోతున్నారంట. సో దానికి ఆవిడ కథ నచ్చి సైన్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు సమ్మర్ తర్వాత సెట్స్ మీదకి సినిమా వెళ్ళబోతుంది. ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ సంక్రాంతికి కానీ అనుష్క మూవీ రాబోతుంది. సో అంతవరకు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వద్దు. అనుష్క పాత మూవీస్ చూస్తూ బూస్టప్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు అనుష్క ఫ్యాన్స్ అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ క్రిష్.